విశ్వతో మాట్లాడడానికి ప్రేమ వదిన నన్ను తీసుకువెళ్ళలేదు. మరైతే ఎవరు నిన్ను తీసుకెళ్ళింది? ఎవరో కాదు, ఎవరూ కాదు, నా అంతట నేనే వెళ్ళాను. ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు? తెల్లారితే నీ పెళ్లి పెట్టుకొని ఆ టైంలో ఆ వెధవతో మాట్లాడడానికి ఎందుకు వెళ్ళావే బుద్ధి లేకుండా? చివరిసారి మాట్లాడాలని ప్రతిమలాడాడు. ఇక లైఫ్ లో నిన్ను ఇబ్బంది పెట్టనని, డిస్టర్బ్ చేయనని వేడుకున్నాడు. నిజమేనని నమ్మి వెళ్ళి మోసపోయాను. వాడు నన్ను కిడ్నాప్ చేస్తాడు అనుకోలేదమ్మా. చివరిసరిగా మాట్లాడాలని ఆ విధవంటే పిచ్చిదాన్లా నమ్మేసి ఎగురుకుంటూ వెళ్ళావంటే గువ్వ పగలగొట్టేవాళ్ళు లేకపోతే సరే. అమ్మా, ఆడపడుచు కట్నమివ్వని చిన్నాడపడుచు, నువ్వు మా చెల్లెలతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆ విషయం మా అందరికి చెప్పాలి కదా. లేదంటే మా నాన్నకో, లేకపోతే కనీసం నీ మొగుడికైనా చెప్పాలి కదా. అలా కాకుండా మెళ్ళో తాళేసుకొనిరా, తల్లో మల్లెపూలు పెట్టుకొనిరా అంటూ నీ సొంత నిర్ణయాలు, నీ బోడి పెత్తనాలు ఏంటమ్మా? చిన్నాళ్ళు నీకు ఆడపడుచు కట్నమివ్వడం మాత్రమే తెలీదనుకున్నాను. ఇంటికి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన విషయాలు చెప్పడం కూడా తెలీదన్నమాట. వదినా, అది ఆ టైంలో నాకేం చెయ్యాలో ఆ టైంలో ప్రేమ తీసుకున్న డెసిషనే కరెక్ట్ కదా. ఓ యబ్బో, చెప్పడానికి వచ్చిందండి ఇంకో ఆడపడుచు కట్నమివ్వని గవర్నమెంట్ మరదలు గారు. గంతకు దగ్గ బొంత అన్నట్టు ఆవిడ తానా అంటే ఈవిడ తందానా అంటూ ఎంత బాగా సమర్థించడానికి వచ్చిందో. ఇది మా చెల్లెలి జీవితానికి సంబంధించిన విషయమమ్మా. కరెక్ట్ అంట, కరెక్ట్. వదినా, ఒకవేళ ప్రేమ అలా అమూల్యకి తాళి వేసుకుని రమ్మని చెప్పకపోయుంటే ఆ విశ్వకు అమూల్య క్యారెక్టర్ మీద మచ్చ వేసేవాడు. అప్పుడు తన జీవితం నాశనం అవ్వడం మాత్రమే కాదు, అమూల్య గురించి మన కుటుంబం మొత్తం జీవితాంతం ఏడుస్తూ ఉండేవాళ్ళం. ప్రేమ నిర్ణయం అమూల్య జీవితానికి, మన కుటుంబానికి అలాంటి పరిస్థితి రాకుండా కాపాడింది. ఈ టైంలో మనము భీమా నర్మదైపై మాట్లాడాలి, లేదంటే మన జీవిత చరిత్ర బయటకొచ్చే ప్రమాదం ఉంది. అవును కామాక్షి, ఆ రోజు ప్రేమ తీసుకున్న నిర్ణయం సానా కరెక్ట్. ఏంటి కరెక్ట్? అమూల్య మెల్లో తాళుండడం వల్లే కదా అమూల్య పోయి ఆ విధవని చేసుకుందన్న బాధలో నాన్న గుండెపోటొచ్చింది. అమూల్య విషయంలో ప్రేమ తీసుకున్న సొంత నిర్ణయం వల్లే నాన్న చావు చివరిదాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అది కాదు బావా, ఒకవేళ అమూల్య క్యారెక్టర్ మీద మచ్చపడితే అప్పుడేంటి పరిస్థితి చెప్పండి? అదే విషయం ఇంట్లో చెప్పాలొదినా, అంతేకాని సొంత నిర్ణయం తీసుకోవడం ఏంటి? అలాగా నేను చచ్చిపోయేదాన్నయ్య. నా క్యారెక్టర్ మీద నింద పడితే నా
నాన్న తట్టుకొని బతకలేడని నేనేదో ఒకటి చేసుకుని చచ్చిపోవాలనుకున్నాను. ఆ టైంలో ప్రేమ వదిన ఇచ్చిన సలహా వల్లే నేనింకా ప్రాణాలతో ఉన్నాను. లేదంటే నా శవం కూడా మీకు దొరుకుండేది కాదు. దయచేసి ప్రేమ వదిన్ని ఏమనకండి. అమ్మా అమూల్య, నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుని వచ్చావన్న కోపంతో నువ్వు నా కడుపును పుట్టకపోయినా బాగుండేదని అన్నాను. నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావన్నాను. కానీ ఈ నాన్న గురించి ఆలోచించి నీ మెళ్ళో నువ్వే తాళి వేసుకొని నీ జీవితానికి నువ్వే శిక్ష వేసుకున్నావా? ఆ ఇంట్లో ఇన్ని రోజులు నరకం అనుభవించావు. నీలాంటి పాపిష్టి కూతురు కడుపులో ఉండగానే పోంటే బావుండు అని అన్నాను. నువ్వు అమ్మా అని నూరారా పిలిస్తే అసహించుకుని నీ మీద నీళ్లు పోశాను. నా మాటలతో నీ మనసుని గాయపెట్టాను, నిన్ను కొట్టాను. తండ్రి గురించి కుటుంబం గురించి ఎంతలా ఆలోచించే గొప్ప కూతురువని నిన్ను గుర్తించలేకపోయాను. ఈ ఆమెని క్షమించవే అమ్మా. ఊరుకో తల్లి, ఏడవ. పదండి ఫోన్ చేద్దాం. రా అమూల్య. ధీరజ్, నేను చెప్పేది మాట్లాడుకో, నాతో నువ్వు మాట్లాడుకో. ధీరజ్, ఏంటి నువ్వు జరిగిందంతా చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోకుండా ఎందుకు అలా కోపం చూపిస్తున్నావు చెప్పు. నా గురించి మన కుటుంబం గురించి ఆలోచించి తను అలా చెప్పిందని అమూల్య చెప్పింది కదా. దయచేసి అర్థం చేసుకో ధీరజ్. లేదు లేదు, తను అమూల్య గురించి మన గురించి ఆలోచించి కాదు, కావాలనే అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పిందని నాకు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? బుద్ధి లేకుండా. బుద్ధి లేకుండా కాదు, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఎంతైనా నీ ఒంట్లో ఉన్నది ఆ ఇంటి రక్తమే కదా. ఆ రంగు చూపించినట్టున్నావు. ధీరజ్, రేవతి, వాడిని ఎందుకు కొడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే. నా కాదు, మీకు. ఆ కుటుంబం మీద పగ పిచ్చి పెట్టుకున్న మీరు ఆ పిచ్చి వీడికి ఎక్కించారు. అందుకే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేశాడు. అయినా ఒక పగ మనతోనే అంతమైపోవాలనుకోవాలి. అంతేకాని మన తర్వాత మన పిల్లలు కూడా మొయ్యాలనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. ఏంటి ఊరుకుంటే నోరు ఊరు దాటుతుంది? రావుల్బా, అమ్మా రేవతి, రేవతి, డే విశ్వ, ఏమిట్రా ఇదంతా? ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకుని వచ్చావనే కదరా మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఇదేంట్రా? పెళ్ళంటే ఆటలు అనుకుంటున్నావా?
అసలు పెళ్ళే జరగలేదంటుంటే నువ్వు మళ్ళీ పెళ్లి పెళ్లి అంటావేంటి నాన్నమ్మా? రే విశ్వ, ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదురా. అసలు ఇదంతా ఎలా జరిగిందిరా? ఇది మొత్తం మన ప్రేమ ఆ అమూల్య వెనకుండి నడిపించిన డ్రామా అత్త. అంటే మన ప్రేమ తన మావ రామరాజు పరువు పోకూడదు అని ఇదంతా ప్లాన్ చేసిందా? అవునత్త. ఆవిడగారు ఆడించడం, ఈ అమూల్య ఇక్కడ మన ముందు డ్రామా ఆడి నటించడం. ఆ అమూల్యని నాకు అంటగట్టడానికి వేసిన ప్లాన్ ఇదంతా. ప్రేమ ఇదంతా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. పుట్టినింటినే మోసం చెయ్యాలని చూసిందా? నేను 1కి 10 సార్లు చెబుతూనే ఉన్నాను ఆ అమూల్య నాటకం ఆడుతుంది అని. ఎవ్వరూ నమ్మలేదు. మీరు కూడా నన్ను అనుమానించి దాన్నే నమ్మారు. మేం గ్రహించలేకపోయాంరా. పెళ్లి చేసుకుని రావడం అబద్ధం అని అంత తేలిగ్గా అనుకోలేం కదా. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటున్నారేంటే? వీళ్ళకి పెళ్లి జరిగిందని ఊళ్ళో అందరికీ తెలిసింది కదా. మీరేదో చేయమన్నారు, వాడేదో చేశాడు, ప్రేమ ఏదో చెప్పింది. మీ అందరి మధ్య ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతోంది కదా. అయితే మాకేంటి సంబంధం? అలా అంటావేంట్రా? అలా ఎలా వదిలేస్తాం? మన వైపు తప్పు ఉంది కదా. మనం చేద్దాం వాళ్ళిద్దరికీ పెళ్లి. పదండి, వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి, ఆ రామరాజు గారి నాశనం కోరుకునే నేను వాళ్ళింటికెళ్ళి మాట్లాడాలా? ఏంటి, గొడవని ఇంకా ముందుకు తీసుకెళ్తారా? పిల్లల భవిష్యత్తే ఇది. నువ్వు చాలా ముందుగా ఆలోచిస్తున్నావు పెద్దమ్మా. మేము చాలా వెనకబడిన పగల్లో ఉన్నాం. ఎక్కడి వాళ్ళు అక్కడుంటేనే మంచిది. సేనా, విశ్వ, పదండి. అమూల్యని మెళ్ళో తాళి వేసుకోమని నేను చెప్పాను. ధీరజ్, అది నువ్వు తొందరపడుతున్నావురా. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను నీకు ఈ విషయం చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. ప్రయత్నించావా? ఎప్పుడు ప్రయత్నించావు? ఇంకా 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 ఎన్ని అబద్ధాలు చెప్తావు? నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నన్ను ఎర్రిపప్పం చేస్తున్నావా? అసలు నీలాంటిదన్నా నేను ప్రేమించాలనుకుంది. నాకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ప్లీజ్ రా, అలా మాట్లాడుకు. తట్టుకోలేను. తట్టుకోలేంది నువ్వు కాదు, నేను. నా మైండ్ తట్టుకోలేకపోతుంది. ఎంత వేస్ట్ ఫెలోని ఇంత ఘోరంగా మోసపోయానని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎందుకింత మోసం చేశావు? నా పక్క నుండి నన్నెందుకింత మోసం చేశావు? నేను ఇంతలా ప్రేమిస్తున్నా నీ మనసు కరగలేదా? నన్ను దారుణంగా మోసం చేస్తున్నావని నీకొక్క క్షణం కూడా అనిపించలేదా? నన్ను, నా కుటుంబాన్ని మోసం చేసి నా చెల్లెల్ని తీసుకెళ్లి నీ ఇంట్లో పెడతావా? ఇన్ని రోజులు వాళ్ళు నా చెల్లెల్ని ఎంత నరకం పెట్టుంటారు. మీ అన్నయ్య కావాలని మన ముందు కొడుతున్నా సరే నీ మనసు కరగలేదా? ఎన్నిసార్లు అడిగాను దీని వెనక ఎవరైనా ఉన్నారా అని. అప్పుడు కూడా నువ్వు నాకు చెప్పలేదు. అంటే ఇదంతా నువ్వు కావాలనే వాంటెడ్ గా చేసావు కదూ? లేదురా, నేనేది కావాలని చేయలేదు. ఆ రోజు పరిస్థితి అలా ఉంది.
కాస్త అన్ని సర్దం అడిగాక చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఈ రోజు కూడా నేను చెప్పాలని అనుకున్నాను. ఈ లోపు ఇలా జరిగిపోయింది. ఏయ్! అబద్ధాలు చెప్పకు. నీ అబద్ధాలు ఇంకా నమ్మడానికి ఇక్కడెవరూ లేరు. ఛ! నువ్వసలు నా కళ్ళ ముందుకు రాకు. వెళ్ళు. నాతో మాట్లాడాలని ట్రై చేయకు. అసలు పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయి ఒక మోసగాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకున్న నిన్ను నేను ప్రేమించాను చూడు. నాది తప్పు. ధీరజ్, ఆ రోజు మా అమ్మ మాట విని నిన్ను కాపాడకుండా ఉండాల్సింది. తప్పు చేశాను. నీలాంటి వాళ్ళకి ఆ కళ్యాణ్ గాడి లాంటి మోసగాడిలెక్కర. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? పాపం ప్రేమని అన్ని మాటలు అంటావా? నేను మాటలు మాత్రమే అన్నాను. అది కూడా ఉన్న మాటలే అన్నాను. ధీరజ్, తప్పు ధీరజ్. తను నీకు విషయం చెప్పాలని చాలా ప్రయత్నించింది, కాని పరిస్థితులు అనుకూలించలేదు. నువ్వు కూడా అందరిలాగే ఆలోచించకు. తను అర్థం చేసుకో. నేను ఇలాగే ఆలోచిస్తాను వదినా. అది చెప్పే అబద్ధాలు నమ్మే ఓపిక నాకు లేదు. అయినా దాంతో కలిసి నువ్వు కూడా ఈ విషయం దాచావు. నాకది కూడా నచ్చలేదు. ఈ విషయంలో దాన్ని సపోర్ట్ చేసి మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు వదినా, ప్లీజ్. ధీరజ్, ఊరుకో. కాస్త ఓపిక పట్టు. అందరూ కోపంగా ఉన్నారు. కొంచెం కూల్ అయ్యాక మాట్లాడదాం. ప్లీజ్ ఊరుకో. ఇదిగో ఏడవద్దు. నా బుజ్జి కదూ, ప్లీజ్. వాడు నన్ను ఎన్ని మాటలు అన్నాడక్క. ఆ కళ్యాణ్ గాడు నాకు కరెక్ట్ అన్నాడు. ఇంకా ఇంకా చాలా పిచ్చి తల్లి, అవన్నీ కోపంలో అన్నాడు. పట్టించుకోవద్దు. నా బంగారం కదూ, ప్లీజ్ ఊరుకోమ్మా, ఊరుకో. ఇంకా వాడి జన్మలో నన్ను క్షమించడక్క. ఇంక వాడు నేనున్నాను కదా, తనతో నేను మాట్లాడతాను. ప్లీజ్ ప్రేమ, నువ్వు బాధపడకు, ఏడవకు ప్లీజ్. నా బుజ్జి కదా, నా బంగారం కదా. ఇప్పుడు అర్జెంటుగా మా అమ్మ కాల్ చేద్దాం. భాగ్యం భాగ్యం భాగ్యం, అమ్మడు వీడియో కాలింగ్ చేస్తుంది. అవునా? ఏదిటి? అమ్మడు చెప్పే. హాయ్ అమ్మోయ్, నాన్నోయ్, ఈ రోజు నాకు పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉంది బాబా. అమ్మడు అమ్మడు అమ్మడు, ఎందుకే అంత ఆనందం? ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే, వీడసలు నా మెళ్ళ తాళి కట్టలేదన్నయ్య. అమ్మయ్యని మెళ్ళ తాళి వేసుకోమని నేను చెప్పాను. అమ్మోయ్, మొన్నటి వరకు ఆ పొగరుబోత నర్మద చుట్టూ మాత్రమే మన చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ పొట్టిది ప్రేమ గుట్టు రట్టయింది. మావయ్య అయితే చాలా సీరియస్ అయ్యాడు. ఆ ధీరజ్ అయితే దగ్గర కూడా రానివ్వట్లేదు. ఇక ఇంట్లో వాళ్ళు నర్మదని ప్రేమని ఇంటి పరువు తీస్తున్న కోడలుగా ముద్రేస్తున్నారు. ఈ ఇంట్లో ఇంకా ఈ వల్లిదే రాజ్యం. అమ్మడు, ఇంత మంచి శుభవార్త చెప్పాక ఇంకా అలాగే నిలబడి ఉన్నావేంటమ్మా? మంచి మాస్ బీటింగ్ ఉన్న పాటకి డాన్సింగ్ చేసేద్దాం. లెట్ us start.
అలాగే కానీ ఏటగాడు అతను చూసి దెబ్బ కొట్టినట్టు గురు చూసి భలే కొట్టావు. అద్దె దెబ్బ లేకపోతే